ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన పూజ్యమైన నామం పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా ఉదయకాల శుభాకాంక్షలు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గత రాత్రి చక్కని విశ్రాంతిని ప్రభు మనకు అనుగ్రహించారు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఇచ్చిన మెళకువను బట్టి ప్రభువుకి మహిమ కలుగును గాక. దేవుడు తన ఉద్దేశానుసారంగా ప్రతిరోజు మన జీవితాన్ని పొడిగిస్తున్నారు. మనం సృష్టించబడిన విధానం దేవునికి తెలుసు. ఆయన మనల్ని ఎందుకు చేశారంటే మన జీవితాల ద్వారా ఆయనకు మహిమ రావాలని. ఒకవేళ ఎంతవరకు నీ జీవితం ద్వారా దేవునికి మహిమ రాలేదేమో, ఈరోజు ఒక అవకాశంగా భావించు. దేవుని మహిమపరచు. నీ క్రియల ద్వారా, నీ ఆలోచనల ద్వారా, నీ మాటల ద్వారా దేవుణ్ణి ఘనపరచు. ఖచ్చితంగా మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రతిరోజు ఒక దివ్య వాగ్దానాన్ని బైబిల్లోంచి మనం ధ్యానం చేస్తున్నాము. ఉదయాన్నే లేచిన తర్వాత ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం చదువుకున్న తర్వాత, మీ అంశాన్ని చదువుకున్న తర్వాత ఇలాంటి వాగ్దాన సందేశాన్ని వినడం వలన ఆ రోజంతట్లో మన జ్ఞాపకాల్లో దేవుని వాక్యము, దేవుని వాగ్దానాలు ఉంచుకోవడం వలన దేవుని నడిపింపును సంపూర్ణంగా మనం అనుభవించగలుగుతాం. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 102వ కీర్తన 13వ వచనాన్ని చదువుకుందామా. Psalm 102 and verse 13. నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. You shall arise and have mercy upon Zion, for the time of favor her, yes, the set time has come. ఎంత చక్కని వాగ్దానం. సియోనును నీవు కరుణిస్తావు, అలా కరుణించడానికి నిర్ణయ కాలమే వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. ఈ కీర్తన ఎప్పుడు రాయబడింది, ఎందుకు రాయబడింది, ఎలా రాయబడింది అని ఆలోచన చేస్తే ఇంట్రడక్షన్లో మాట ఉంటుంది. దుఃఖము చేత ప్రాణము సొక్కిన నాడు యెహోవా సన్నిధిని చేసిన మొర. చాలాసార్లు మానవ జీవితంలో దుఃఖము రావచ్చు. ఆ దుఃఖము ద్వారా చాలామంది ప్రాణము సొక్కిపోతుంది. చాలామంది విసుగుదలలోకి వచ్చేస్తున్నారు. ఇంకెంతకాలం ఈ దుఃఖం, ఇంకెంతకాలం ఈ కష్టాలు, ఇంకెంతకాలం ఈ అవమానాలు, ఇంకెంతకాలం ఈ అణిచివేత, ఎంతకాలం ఈ విసుగుదల అని చాలామంది దుఃఖముతో ప్రాణము సొక్కిపోయి ఉన్నారు. అలాంటి వారందరూ కూడా ఈ కీర్తన చదివితే దేవుడు తన ప్రజల పట్ల అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి అద్భుతాలు చేస్తారో క్లియర్గా దీనిలో రాస్తుంది. ఎలాంటి పరిస్థితి ఉంది అంటే, ఆ పై వచనాలు మనం చదువుతుంటే, ఎండ దెబ్బకు నా హృదయం వాడిపోయింది. ఒంటరితనంలో ఉన్నాడు. ఎండ దెబ్బకు ఒక వ్యక్తి ఏ విధంగా సొమ్మసిల్లి పడిపోతాడో నా హృదయం కూడా అలాగే వాడిపోయింది. కష్టాలు, ఇబ్బందులు నా మీద దొమ్మిగా పడుతున్నప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి. కానీ దేవుని వైపు చూచినప్పుడు ఆయన సింహాసనం నిత్యము స్థిరపరచబడింది కనుక సియోనును కరుణించే కాలం వచ్చింది. దేవుడు సియోను కరుణిస్తున్నాడు. కరుణ అనే మాట మర్సీ అనే ఇంగ్లీష్ పదాన్ని మనం చూస్తున్నాం. దేవుడు తన దయను, తన కృపను, తన వాత్సల్యతను సియోను మీద దేవుడు కుమ్మరిస్తున్నాడు. ఆ కాలం వచ్చింది, నిర్ణయ కాలం వచ్చింది. ఇంకెంతకాలం అని ప్రశ్నించావు కదా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ద సెట్ టైమ్ హ్యాస్ కమ్ టు షో హిస్ ఫేవర్ ఆన్ యువర్ లైఫ్. నీ జీవితం మీద దేవుడు తన కృపను కుమ్మరించే సమయం, తన యొక్క దయను కుమ్మరించే సమయం వచ్చింది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చాలామంది అంటున్నారేమో నీ జీవితంలో ఇంక ఇదే ఆఖరి రోజు అని. చాలామంది అంటున్నారేమో నీ జీవితంలో ఇదే ఆఖరి సమస్య అని. చాలామంది అంటున్నారేమో నీ జీవితంలో ఇదే ఆఖరి గడియ అని. నో డియర్ ఫ్రెండ్స్, ద టైమ్ హెస్ కమ్ దట్ గాడ్ ఈజ్ షవరింగ్ హిస్ ఫేవర్ అపాన్ యూ. దేవుడు తన కృపను, తన దయను నీ మీద కుమ్మరిస్తున్న సమయం దేవుడిదే. క్రైస్ట్ హిప్ సెంటర్లో ఒక ఆమె భయంకరమైన వ్యాధితో సతమతమవుతున్నప్పుడు, ప్రభు అంటే ఎవరో తెలియదు, యేసు ప్రభు అంటే ఎవరో తెలీదు అంటే వ్యక్తిగతంగా ప్రభువుని తెలుసుకోలేదు. అందరూ అనుకున్నట్టుగానే ఆయన క్రైస్తవులకు మాత్రమే దేవుడని, లేదా అమెరికా వాళ్ళు తీసుకొచ్చిన దేవుడని, ఇంగ్లాండ్ వాళ్ళు తీసుకొచ్చిన దేవుడని, తక్కువ వాళ్ళ దేవుడని చాలామంది ఈ రోజుల్లో ఎలాంటి తప్పుడు అభిప్రాయాలు అయితే కలిగి ఉన్నారు, ఆమె కూడా అలాంటి అభిప్రాయాలు కలిగి ఉంది. కానీ ఆమెకు వచ్చిన వ్యాధి మామూలుది కాదు. బాధపడుతుంది, ఏడుస్తుంది, దుఃఖపడుతుంటే ఎవరు అన్నారమ్మా, ప్రభు వైపు తిరుగు, ఆయనని కనికరిస్తాడు, నీ జీవితంలో మేలు చేస్తాడు అన్నప్పుడు వెతుక్కుంటూ వచ్చింది క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి. దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని మాటలు వినడానికి, ప్రార్థన చేయించుకుని వెళ్ళింది. ఉపశమనాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడు తనను కరుణించారు. భయంకరమైన మరణకరమైన వ్యాధి నుండి ఆమె తప్పించబడి, డాక్టర్లు కేవలం 3 లేదా 4 నెలలు టైం ఇచ్చారు ఆమెకున్న వ్యాధిని బట్టి. కానీ చాలా కాలం నుండి ఆమె దేవుని మందిరానికి వస్తూ ఉంది. ఆ వ్యాధి నుండి దేవుడు విడిపించాడు.
ఈరోజు బహుశా నీ జీవితంలో అలాంటి మరణకరమైన పరిస్థితిలో ఉన్నావేమో, మరణకరమైన వ్యాధితో బాధపడుతున్నావేమో, రోగశయ్య మీద పడుకుని ఉన్నావేమో, ఎవ్వరూ నిన్ను కనికరించేవారు లేరని, ఎవరూ నిన్ను పట్టించుకోవట్లేదని ఒక ప్రక్కన వ్యాధి, మరొక ప్రక్కన ఒంటరితనం నేను కృంగదీస్తూ ఉంటే, ఈ 102వ కీర్తనలో భక్తుని యొక్క అనుభవాలు కూడా దాదాపు అలాంటివే. అలాంటి పరిస్థితుల్లో దేవుడిస్తున్న వాగ్దానం నిన్ను కరుణించడానికి నిర్ణయకాలం వచ్చింది. గాడ్ హ్యాస్ అ టైమ్ అండ్ ద టైమ్ హ్యాస్ కమ్ టుడే. ధైర్యంగా ఉండు దేవుని బిడ్డ. నువ్వు దేవుని రక్తం ద్వారా కడగబడ్డా, దేవుని చేత పిలువబడిన వ్యక్తివి, ఆయన చేత అభిషేకించబడిన వ్యక్తివి కాబట్టి నీవు దేవుని చేతిలో ఉన్నావు. ప్రభువు నీ మీద తన కృపను, తన కరుణను, తన దయను, తన వాత్సల్యతను కృమ్మరిస్తున్నాడు. ఆయన కృమ్మరిస్తున్నాడు. నిర్ణయకాలం వచ్చింది. కానా పెండ్లి విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరియమ్మ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి సమస్యను వివరించినప్పుడు యేసయ్య ఏమన్నాడో తెలుసా? అమ్మా, నా సమయం రావాలి. గాడ్ హ్యాస్ అ టైమ్. ఆ సమయం రాగానే ప్రభువారు చేసే అద్భుతాన్ని ఏ ఒక్కరూ ఆపలేకపోయారు. సామాన్యమైన నీళ్లను యేసు ప్రభు ద్రాక్షరసంగా మార్చారు. ఇన్ఫ్యాక్ట్ దట్ వాజ్ ద ఫస్ట్ మిరకల్ డన్ బై జీసస్. పరిచర్య ప్రారంభంలో యేసు ప్రభు చేసిన మొదటి అద్భుతం అని లేఖనాల్లో మనం చూసాం. నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి దేవుడు సామర్థ్యం కలిగినవాడు. నీళ్ల వలె ఉన్న నీ జీవితాన్ని మధురమైన ద్రాక్షారసంగా దేవుడు మార్చగలడు. నిర్ణయకాలం వచ్చింది. ఈరోజు దేవుని వైపు చూడు, ఆయన సన్నిధిలో మోకాళ్ళే. ప్రభువా, నీవు తప్ప నాకెవరు లేరు, నువ్వే నన్ను కరుణించేవాడు, నా మీద దయ చూపించేవాడు నీవే, నా బ్రతుకును సరిచేయువాడు నీవే, అస్తవ్యస్తం అయిపోయి నా జీవితాన్ని బాగు చేయగలిగిన సామర్థ్యం నీకు మాత్రమే ఉందని దేవుని వైపు నువ్వు చూడగలిగితే అసాధారణమైన అద్భుతాలను చూస్తా. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. ఈరోజు మహిమగల కార్యాలు ప్రభు మీ జీవితంలో చేస్తారు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మా జీవితాల్లో దుఃఖము చేత ప్రాణము సొక్కిన నాడు నీ సన్నిధిలో మొర్రపెట్టినప్పుడు నిర్ణయకాలం వచ్చింది, నేను కరుణిస్తున్నాను, నీ మీద దయ చూపిస్తున్నాను మాట్లాడుతున్నాను. అందును బట్టి నీకు వందనాలు. ఈ వాగ్దానం ద్వారా మా ప్రియులను బలపరచండి, ధైర్యపరచండి. సంపూర్ణమైన నీ కృపలో ప్రతి ఒక్కరు ఎదగడానికి సహాయం చేయండి. ఎవరెవరైతే దుఃఖంలో ఉన్నారో విడుదలివ్వండి. ఆ స్వస్థతగా ఉన్న వారిని స్వస్థపరచండి ప్రభువా. లేవనెత్తండి, విడుదల దయచేయండి. వారు అనుకోని సమస్యల్లో ఇరుక్కొని ఇబ్బందులు పడుతున్న వారిని ఈ రోజును విడుదల చేసి నామని మహింపరచుకోండి. కుటుంబ కలహాలతో నాయన భయంకర పరిస్థితుల మధ్య ఉన్న మా ప్రియులను మీరు ఆశీర్వదించి నీ శాంతిని, సమాధానం వారి మీద కుమ్మరించండి. ఘనత మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసయ్య నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.